ఖబర్దార్ తిరుపతి రెడ్డి. ఆరగంటి నారాజ్ గౌడ్ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్. గుగులోతు శ్రీదేవి అనేటటువంటి బీసీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి ఉరివేసుకొని ఏకశిల కళాశాలలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తల్లిదండ్రులకు కూడా ఒక బదనాం చేసేటటువంటి చర్యగా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఏకశిల తిరుపతి రెడ్డి ఏకశిల కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ యాజమాన్యం అంతా కూడా శ్రీదేవి తనకు తానే ఆత్మహత్య చేసుకున్నది, ఆ ఆత్మహత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వారు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆ ఒక్క విద్యార్థిని నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే ఇవాళ ఐఐటీల పేరిట 9-10 గంటల వరకు 12 గంటల వరకు హాస్టళ్ళ పేరిట హాస్టళ్ళు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా హాస్టళ్లకు పర్మిషన్ లేదు. అయినప్పటికీ కూడా హాస్టళ్లను పెట్టుకొని హాస్టల్లే కళాశాలలుగా మార్చుకొని ఇవాళ విద్యను వ్యాపారంగా చేసుకొని ఏకశిల తిరుపతి రెడ్డి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆ విద్యార్థి పైన ఐఐటి క్లాసుల పేరిట ఒత్తిడి పెంచి ఆ విద్యార్థి తల్లిదండ్రులు పేదవారని చెప్పి వారి దగ్గర సకాలంలో ఫీజులు చెల్లించలేదో మరి ఎట్లనో ఏదో తెలియదు, కానీ వారిని ఇష్టం వచ్చినట్టుగా ఆ విద్యార్థి పైన ఒత్తిడి పెంచడం మూలంగానే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నది. ఆ విద్యార్థి ఆరోగ్యం బాగాలేదని యజమాన్యం చెప్తా ఉన్నది, తనకు తానే ఆత్మహత్య చేసుకుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి ఎందుకు చేసుకున్నారు మీకు తెలియదా? తనకు ఆరోగ్యం బాగాలేకుంటే వెంటనే వారి తల్లిదండ్రుల దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళ తల్లిదండ్రులకు పంపాలి కదా, దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించాలి కదా, ఎందుకు చేర్పించలేదని మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థికి అట్లా జరిగినప్పుడు కూడా ఉరివేసుకుంటే విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా మీ విద్యార్థి ఊపిరి ఆడటం లేదు, మీ విద్యార్థికి హెల్త్ బాగలేదని చెప్పి తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. అయ్యా తిరుపతి రెడ్డి గారు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి. ఇక్కడ హనుమకొండ జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తగిన చర్యలు తీసుకోవాలి. నా పేరు బొట్ల మనోహర్, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ హన్మకొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఆ కళాశాల యజమాన్యం వేధింపుల వల్లనే ఒత్తిడి వల్లనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే కళాశాలలో ఈ రోజుల్లో అసలు ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ ఎక్కడ లేకుండా కేవలం ర్యాంకుల పేరుతో చదువు పేరుతో వారిని ఇబ్బంది పెడుతూ వారిని ఒత్తిడి గురి చేస్తూ ఆ ఒత్తిడి భరించలేకనే ఈరోజు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. దీనికి ముమ్మాడి కారణం ఆ కళాశాల యజమాన్యం కానీ ఆ కళాశాల చైర్మన్ తిరుపతి రెడ్డి కానీ. వారికి కేవలం ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ వాళ్ళకి ర్యాంకుల పేరుతో మార్కుల పేరుతో వాళ్ళని ఒత్తిడి గురి చేస్తూ ప్రెజర్కి గురి చేస్తూ వారిని ఇబ్బంది పెట్టడం మూలంగానే వారు భరించలేక ఆ చిన్న వయసులోనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. దానికి నిన్న జరిగిన సంఘటన కారణం కేవలం చైర్మన్ తిరుపతి గారు మాత్రమే అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే జరిగిన సంఘటన నిన్న ఏకశిల జూనియర్ కాలేజీని వెంటనే మేము మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి అనుమతి లేదు. అనుమతి ఉంటే మేము అడ్మిషన్ చేసుకుంటే మీకు కాదన్నాం, కానీ ఆ కాలేజీకి అనుమతి లేదు. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దాన్ని ఎప్పుడో మీరు సీజ్ చేస్తే అందులో 500 మంది విద్యార్థులు జాయిన్ కాకపోవు, అమ్మాయి చనిపోకపోవు. మీరోజు దానికి లంచాలు తీసుకొని అక్రమంగా అనుమతులు ఇచ్చి దాని అడ్మిషన్ తీసుకోవడం వలన అమ్మాయి జాయిన్ అయింది. ఈరోజు అమ్మాయి చనిపోయింది అంటే వాళ్ళ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలిచ్చింది. వెంటనే మీ మా బహుజన విద్యార్థి సంఘం తరపున ఒకటే మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కాలేజ్ యజమాని పైన గౌడు తిరుపతి పైన SC/ST కేసు అట్రాసిటీ కేసు నమోదు చేసి అతను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం కానీ కళాశాల నుంచి కానీ ఆ అమ్మాయికి ఆ విద్యార్థినికి ₹1 కోటి ఎక్సైజ్ కల్పించాలని ప్రకటించాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాను.